Gathering the roses, pocket full of roses, roses, Gambira. హే గైస్, ఓజీ చూసేసాను. మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే కాదు. నా దగ్గర నుంచి ఆరెంజ్ రివ్యూ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ మూవీలో ఈ వర్కౌట్ అయ్యో మాట్లాడుకుందాం, ఆ తర్వాత గ్రాడ్యువల్గా కాన్స్కి వెళ్దాం. మూవీకి ఫస్ట్ ప్లస్ వచ్చేసి టైటిల్ కార్డ్. ఈ రేంజ్ ఆఫ్ టైటిల్ కార్డ్ని పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు ఏ డైరెక్టర్ ప్రజెంట్ చేయలేదు. ఈ రేంజ్లో ఇంకొకటి వచ్చిద్దా అంటే నో ఛాన్స్, కన్ఫామ్గా రాదు. కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి, ఓ గ్రేట్ తోపు తురుమని చెప్పే రేంజ్ కాదు, కానీ ఓకే బాగుంటాయి. మూవీ మొత్తం మీద అవి స్టాండ్ అవుట్ అవుతాయి. లైక్ ఎలా అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్లో కటానాని హెడ్లో దింపుతాడు, అదైతే వేరే బలే ఉంది. అండ్ ఇంకొక ఇంట్రడక్షన్లో కటానాని త్రో చేస్తాడు, ఐ మీన్ వేరే వాళ్ళని చంపడానికి. అవి కూడా చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో పుల్ ఆఫ్ చేస్తారని. అండ్ కొన్ని షార్ట్స్ ఉంటాయి, సీన్స్ కాదు, కొన్ని షార్ట్స్ మాత్రమే బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఉంటుంది, కటానాని గాల్లోకి లేపి అది గాల్లో 2 సెకండ్లు అలా ఉంటుంది. కొంచెం సేపు థియేటర్లో అందరి సేవలు అలా పైకి లేచాయి అనమాట. మామూలుగా లేదు అదైతే. ఈ మూవీతో అయినా పవన్ కళ్యాణ్ గారు 100 crores కొడతారా అంటే కన్ఫామ్ గా కొట్టే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఆ రేంజ్ లో ఉందా మూవీ? అందరూ ఓ తోపు తురుమని చెప్తున్నారు, ఆ రేంజ్ లో ఉందా అంటే మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఆ రేంజ్ లో లేదు భయ్య. ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయమాకండి. రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మూవీస్ కంటే ఫార్ బెటర్, అంతే. బెస్ట్ అయితే చెప్పలేం. ఫుల్ ఆఫ్ యాక్షన్, గ్యాంగ్స్టర్ అని చెప్పారు, బట్ కాదు. ప్రజల కోసం, ఏది చేసినా ప్రజల కోసం అన్న టైప్ లో చేయకుండా తన స్వార్థం కొంచెం చూపించుంటే బాగుండేది. అంటే కొంచెం గ్రే షేడ్ మాత్రమే, మరి ఫుల్ ఆఫ్ విలన్ లా చూపించమంటలేదు. బట్ సుజిత్ ఇలా చేస్తాడని మాత్రం నేను అస్సలు అనుకోలేదు. రెగ్యులర్ స్టోరీస్ లాగానే రాసుకున్నాడు. పెద్ద యూనిక్ గా అనిపించే స్టోరీ అయితే కాదు. స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటుంది, యూనిక్ గా ఏముండదు. ఏదో ర్యాండమ్ గా వెళ్ళిపోతుంది అంతే. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఒక కంటైనర్ దగ్గర స్టార్ట్ అవుతుంది, అదే మెయిన్. అదే ఎండ్ దాకా లాగుతారు దాన్ని. మూవీ రిలీజ్ అయిన తర్వాత సుజిత్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో నేను స్టోరీ రాసుకోలేదు, ఓజస్ గంభీర క్యారెక్టర్ గురించి రాసుకున్నాను అన్నాడు. మూవీ చూస్తే అలాగే ఉంటుంది, స్టోరీ లేదు, నువ్వు ఎతికినా దొరకదు. స్టోరీ, ఎమోషన్స్ ఏవి క్లిక్ అవ్వు, అసలు లేదు అసలు దాంట్లో. ఓన్లీ క్యారెక్టర్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ మాత్రం ఉండదు ఆ క్యారెక్టర్ కి. స్టోరీస్ ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ అంటే నేను ఈ కథ ఎక్కువ చెప్పాలా చెప్పొద్దా అనేది నా ఇంటెన్షన్ లేకుండా సార్. నేను ఈ పర్సనల్గా ఈ సినిమాని ఎలా చూసానంటే ఇట్స్ అబౌట్ ఓజీ సార్, అంతే. ఓజస్ గంభీర్ అనే కుర్రాడు గురించి కథ, అంతే. అతను ఎలా పెరిగాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, తను పెంచిన వాళ్ళు ఎవరు, తను వదిలేసి వెళ్ళిపోయాడు, తిరిగి ఎలా వచ్చాడు, తిరిగి వచ్చినప్పుడు తను ఎలాగ నిలబడ్డాడు అనేది ఒక క్యారెక్టర్ బేస్గా రాసుకున్నాను అనమాట. ఎక్కువ కాంప్లికేషన్స్ చేయకుండా, వేరే ఏదో పెట్టుకోకుండా, ఏం మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఊపిరి పిలిచినా కూడా ఓజీ గురించి మాట్లాడేటట్టే ఒక జెన్యున్గా క్యారెక్టర్ బేస్ వెళ్ళాను సార్. ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అంతే. మీరు ఫ్యాన్సా, బుక్ చేసుకోండి, వెళ్ళిపోండి అంతే. బాగా నడుచుకుంటూ వస్తుంటే వేరే రేంజ్ ఉంటుంది మీకైతే. ఓకే ఫ్యాన్స్కి ఓకే, మేము న్యూట్రల్ పీపుల్, మా పరిస్థితి ఏంటంటే సేమ్ నాట్ అయిపోయా, ఏముండదు. ట్రైలర్ చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఇలా లీన్ అండ్ మస్క్యులర్ గా చూపిస్తారు. కనీసం మస్క్యులర్ గా కాకపోయినా ఇలా లీన్ గా అయినా చూపిస్తారు అనుకున్నా. బట్ నా అంచనాలు తప్పైనాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే కనపడ్డారు ఫ్లాష్ బ్యాక్ లో, ప్రెజెంట్ దాంట్లో. నేను స్టోరీలో కంప్లీట్ గా వెళ్ళలేకపోయాను బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ మిస్ అయింది. మనం మూవీ చూస్తుంటే ఓజస్ గంభీర కనపడ్డు, ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే కనపడతాడు. అది నాకు నచ్చలేదు. నేను వెళ్ళింది ఓజస్ గంభీర తన గురించి తెలుసుకోవడానికి, తన చుట్టూ జరుగుతున్న స్టోరీ తెలుసుకోవడానికి, ఓన్లీ తన గురించి మాత్రమే తెలుసుకోవడానికి, లేకపోతే జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూద్దామని మాత్రం నేను అనలేదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పుష్పనే తీసుకోండి, పుష్ప 2 తీసుకోండి. అల్లు అర్జున్ మీకు అస్సలు కనపడ్డు. పుష్ప 2లో అయితే కొంచెం కూడా కనపడ్డు. ఓన్లీ పుష్ప అనే క్యారెక్టర్ మాత్రమే కనపడిద్ది. ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే పుష్ప అనేవాడు ఏం చేస్తాడు, ఎలా దాన్ని సాల్వ్ చేసుకుంటాడు అనేది మాత్రమే కనపడిద్ది. అల్లు అర్జున్ గారు నాకైతే ఎక్కడా కనపడలేదు. అండ్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి యూజ్ చేశారు. పీకే గారి రియల్ ఫొటోస్ కూడా మూవీలో యూజ్ చేశారు. ట్రేజర్ లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే అనే డైలాగ్ ఉంది కదా, దాన్ని మూవీలో తమిళ వర్షన్ మార్చేశారు. తెలుగులో పెట్టుంటే ఎంత బాగుండేది. వేస్ట్ చేశారు అంతే. అండ్ మనం ట్రైలర్ లో చూసిన ఓజస్ గంభీర అని వస్తాడు కదా, అది కూడా లేదు, అది కూడా కట్ చేసేశారు. ప్యామ్ బతికే ఉందా చనిపోయిందా అని మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ ప్యామ్ క్యారెక్టర్ గురించి వస్తే లిటరల్లీ వేస్ట్ భయ. ఏం ఉపయోగం అసలు, పెట్టేం ఉపయోగం? మీరు అసలు ఏమన్నా ఎంతనే యూజ్ చేసుకున్నారా ప్యామ్ క్యారెక్టర్ ని? లేదు. వషియో అని హైకు ఒకటి ఉంది కదా, దాన్ని పడాల్సిన ప్లేస్ లో పడలేదు. అది సంబంధం లేని సీన్ లో పడ్డది. మొక్కజొన్న చేలో ఒక ఫైట్ ఉంటది, దాంట్లో ఓజీ
బూమరాంగ్ యూస్ చేస్తాడు. ఓకే, అది బూమరాంగ్ కాబట్టి వాళ్ళు తలను నరికేసి చేతిలోకి వచ్చింది అనుకున్నాం. బట్ కటానా కూడా అలాగే తిరిగి వచ్చిద్దా? నేనైతే అక్కడ చూడలే మరి కటానా అలా బూమరాంగ్ లా తిరిగి వచ్చిద్దని. చుట్టూ ఇలా రౌండ్ గా కొంతమంది నుంచొని ఉంటారు. కటానా ఇసిరితే అందరి తలకాయలు కట్ చేసుకుంటూ వచ్చేసి ఓజీ చేతిలో వాలిద్ది. మళ్ళీ జాపనీస్ బ్యాక్ డ్రాప్ ను కూడా ఏదో పెట్టాలని పెట్టారు. ఫస్ట్ పోస్టర్ వదిలినప్పుడు అందరూ జాపనీస్ బ్యాక్ డ్రాప్ ఉంది అది ఇది అనుకున్నారు. అండ్ సుజిత్ కూడా కన్ఫర్మ్ చేశాడు, నన్ను కావాలని జాపనీస్ పెట్టేలా చేశారు అని చెప్పాడు. అంటే ఫస్ట్ అయితే ఇంటెన్షనల్ గా అలా ఏం రాసుకోలేదు. అదైతే మూవీలో క్లారిటీ కనపడతా ఉంది. ఫస్ట్ పోస్టర్ వదిలినప్పుడు ఓజీకి దాంట్లో నేను పోస్టర్ టైటిల్ ఏం పెట్టలేదు అనమాట. దే కాల్ హిమ్ ఓజీ అని పెట్టేసి ఒక జాపనీస్లో ఐ రోట్ ఇట్ అనమాట. జస్ట్ అది వైరల్ అయిపోయింది సార్ బాగా. ఇంకా వైరల్ అయిపోయి ఇంకా అందరూ ఇంకా జపనీస్లో నన్ను ఇంకా ఇదికే చేశారు. అండ్ మూవీ మొత్తం మీద ఓజీకి ఎంత స్క్రాచ్ కూడా పడదో ఒక సీన్ లో తప్ప, అర్జున్ దాస్ గారి సీన్ ఒకటి ఉంటుంది, ఆ సీన్ లో తప్ప ఇంకెక్కడ కూడా ఇంత స్క్రాచ్ కూడా పడదు. అండ్ ఎలాగో అర్జున్ దాస్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అర్జున్ దాస్ క్యారెక్టర్ సేమ్ ప్యామ్ క్యారెక్టర్ లాగే. అవసరం లేదు భయ్ ఆ సినిమాలో. నువ్వు అనవసరంగా ఏదో తెచ్చి ఇరికిద్దామని చూసావు తప్ప అది కూర్చోాలి ఆ మూవీలో. వేస్ట్. అది తీసేసిన పెద్ద ఫరక్ కూడా పడదు సినిమాకి. డాక్టర్ గారు వస్తారు కదా, ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. ఇంకా ఓమి విషయానికి వస్తే ఇంత వీకెస్ట్ విలన్ రైటింగ్ నేను ఎక్కడా చూడలేదు. కూలీ ఇంకొంచెం బెటర్ తెలుసా దీంతో పోలిస్తే. పవన్ కళ్యాణ్ గారికి 2 ఇంట్రడక్షన్ సీన్స్ ఉంటాయి. ఆ రెండిట్లో కూడా ఆ రేంజ్ ఆఫ్ హైప్ నాకు రాలేదు చూసేటప్పుడు. ఒక్క సెకండ్ ఇంట్రడక్షన్ సీన్ లోనే కొంచెం వచ్చింది, బట్ అది కూడా అంత లేదు. టమ్మన్ కొట్టిన పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ వినెళ్తే పడాల్సిన టైంలో పడలేదు. నాకు అనిపించింది పడాల్సిన టైంలో కరెక్ట్ మ్యూజిక్ పడలేదు. ఆ మ్యూజిక్ పడుంటే చిన్న సీన్ కూడా ఒక రేంజ్ లో ఎలివేట్ అయ్యేది. సుజిత్ కెరియర్ లో వీకెస్ట్ వర్క్ ఇది. తీసిన 3 సినిమాలు అయినా సరే వీకెస్ట్ వర్క్ ఇది. సాహో చాలా బాగుంటది, దీంతో పోలిస్తే చాలా బాగుంటది. 6 years బ్యాక్ అనుకుంటా వచ్చింది అది. ఇప్పుడు వచ్చి అందరూ సాహో నచ్చని వాళ్ళకి ఓజీ అని నచ్చిద్ది అంటున్నారు. మధురై సీన్ ఒకటి ఉంటుంది, అన్నెసెసరీ, అవసరం కూడా లేదు. ఇది కూడా తీసేసిన సినిమాలో పెద్ద తేడా కూడా ఉండదు. లార్జ్ ఫైట్ ఉంది కదా, టీజర్ లో చూపించారు మనకి, అదే సీక్వెన్స్ ఇది. అవసరం లేదు. అక్కడికి వెళ్ళి ఏదో కొంతమందిని కాపాడేశాడు అనే హైప్ తప్ప ఏం లేదు. ఆ హైప్ కూడా రాలేదు నాకు. ఇంకా లిప్ సింక్ గురించి వస్తే, తెలుగు సినిమా చూస్తున్నాం అనే విషయం మర్చిపోయి వెళ్ళిపోండి. లిప్ సింక్ అయితే అసలు పట్టించుకోవద్దు. ఇంకా సినిమాలో బొక్కలకైతే కొదవే లేదు. ఊరకనే ఒకటి చెప్తా, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఆమె ఈమెని ప్రకాష్ రాజుకి తెలియదు, కానీ ఈమెకు తెలుసు ఈయన ఎవరో. ఇప్పుడు ఎవరు గుర్తుపట్టాలి? ఈమెకు తెలుసు కాబట్టి ఈమె చూసి ఏమి గుర్తుపట్టాలి కాదు, ప్రకాష్ రాజు గుర్తుపడతాడు. అండ్ ఇంకొకటి, శ్రేయారెడ్డి ఒక సీన్ లో ఉంటారు, ప్యారలల్ గా ఇంకో సీన్ వేరే దగ్గర జరిగిద్ది. అసలు మీకు ఎలా తెలుసు మేడం అక్కడ జరిగిందని? అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో పీకే గారు 2 ప్లేసుల్లో ఉంటారు. అంటే ఉండటంలో తప్పలేదు. ఒకళ్ళని కాపాడటానికి పీకే గారు ఒక ప్లేస్కి వెళ్తారు, ఇంకొకళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని ఉంటారు. ఈయన కాపాడే వ్యక్తే ఇంకొకళ్ళు తప్పించుకొని ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటో తెలియదు, కానీ నెక్స్ట్ మినిట్ అక్కడే ఉంటారు. ఎలా తెలిసింది ఆయనకి? జస్టిఫికేషన్ ఏమి ఉండదు, అదంతే సింపుల్. వెళ్ళిపోయారు అంతే. టీజర్ లో పోలీస్ స్టేషన్ సీన్ ఉంది కదా, వేరే లెవెల్లో ఉంటది. థియేటర్ లో మామూలుగా ఉండదు, పగిలిపోద్ది స్క్రీన్, అది ఇది అనుకున్నా. మధ్యలో ఫిల్లర్స్ యాడ్ చేసి దానికి ఉన్న హైప్ ను మొత్తం తగ్గించారు. నన్ను అడిగితే టీజర్ చూసుకోవడం బెటర్ ఆ సీన్ కోసం. అండ్ ఈ మూవీకి ప్రీక్వెల్ ఉండబోతుందంట. సుజిత్ ఇదే రేంజ్ లో తీస్తే మాక్సిమం వెళ్ళకపోవచ్చు సినిమాకి. మూవీలో ఉన్న మంచి మంచి సీన్స్, షార్ట్స్ అన్ని కట్ చేసి టీజర్ ట్రైలర్ లో పెట్టారు. అంతకు మించి ఏం లేదు సినిమాలో. నేను మళ్ళీ చూడాలనుకుంటే టీజర్ ట్రైలర్ చూసుకొని హైప్ పెంచుకుంటా. అరే ఎందుకురా ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అంటే, టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత హైప్ ఒక రేంజ్ లో బిల్డ్ అయింది నాకు. కొట్టేస్తాడురా సుజిత్. ప్రీవియస్ 2 movies ఉన్నాయి కదా, అవి చూసుకొని వెళ్ళిపోయా నేను. చెప్తాను కదా, హైప్ అని చెప్పి హైప్ ట్రైన్ ఎక్కితే మాత్రం మీరు అస్సాం వెళ్ళిపోతారు. నేను చూసుకోకుండా ఎక్కే ట్రైన్ అస్సాలో దిగా. ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.